ఈ అబ్రహాములో ఉన్న విశ్వాసం, దేవుని మీద తను డిపెండ్ అయిపోయి బాధ్యతను వదిలేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి బాధ్యత ఎవరికి పడింది? దేవుడికి పడింది. ఇక దేవుడు ఫరోను దర్శించడం మొదలుపెట్టాడు. మహావేదనల చేత బాధించనట. ఒకసారి చదువు 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోకి కూడా మూడింది. మరి ఎక్కడెక్కడ గడ్డలు లేచినా ఏమో సంగతి మనకు తెలియదు. ఏం లేదు, ఆయన మొత్తితే గడ్డల రోగంతోనే మొత్తుతాడు. దేవునికి స్తోత్రం. మరి లేకపోతే వాడికి ఏ బలహీనత వచ్చిందో మనకు తెలియదు. ఎలర్జీ వచ్చిందో, లేకపోతే ఇంకొకటి వచ్చిందో, నపుంసకత్వం వచ్చిందో, ఏం వచ్చిందో మనకైతే తెలియదు. మొత్తానికి ఇప్పుడు ఫరో ఇంటివారు మొత్తం మహావేదనల చేత బాధించబడ్డారు. చదువు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, అయ్యా, నీవు నాకు చేసినది. వాళ్ళకి అసలుకే శకునాలు చూసే లక్షణం ఉంది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని ఉంటాయి ఇక శకునాలు. ఏమో లెగ్గు పెట్టింది, మా ఇంట్లో అడుగు పెట్టింది, ఇక మాకు మూడింది, మాకు ఏమేమవుతుందో మాకు అర్థం కావట్లా, దండం పెడతాను, అసలు వాస్తవం చెప్పయ్యా అని పిలిచాడు. అప్పుడు ఉన్న సంగతి చెప్పాడు. దండం పెట్టి ఇంకాసిన అప్పచెప్పి, నన్ను దీవించయ్యా, పొరపాటు పడ్డాను, నీ భార్య అని చెబితే తీసుకురాకపోదును, నువ్వు చెల్లెళ్ళని చెబితివి, తెస్తిని, ఇంత పని చేసావు, నన్ను సచ్చేవాడిగా అన్యాయంగా అని దండం పెట్టి అప్పచెప్పాడు. స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూచినప్పుడు దేవుడు కదిలి చేసిన కార్యాలవి. నేను నీ ఎదుట ఉన్నాను, నీ మాట విని వచ్చాను, నువ్వే చూసుకో. తర్వాత ఆమెను ఆయనకు అప్పచెప్పి పంపించినాక వాళ్ళ ఇంట్లో సమాధానం వచ్చింది. ఫరో ఇంట్లోనూ, ఆ మిగిలిన వాళ్ళ ఇళ్లలో. లేకపోతే మొత్తం ఇక శాపం స్టార్ట్ అయింది. నీ కోసం రాజులను కదిలించే సత్తా ఉన్నవాడు మన దేవుడు. నీ కోసం అధికారులను కదిలిస్తాడు. నీ కోసం అధికారులను కదిలిస్తాడు. రాజులతో మాట్లాడుతాడు. జాగ్రత్త, నా దాసుడు అబ్రహాం అంటే ఎవరు అనుకున్నావు? ఏ లాబాను, ఏమన్నా అల్లుడిని తన్నాలని పోతున్నావా? యాకోబునే, నా సేవకుడురా, నా దాసుడు యాకోబు. అతన్ని సమీపించి మంచియే కానీ చెడ్డయే కానీ నువ్వు మాట్లాడావా, నువ్వు చస్తావు. పోయి మర్యాదగా కలిసి మర్యాదగా రా. నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు. నీ కోసం, నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో, ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో, మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనే మాట్లాడుతాడు. దిగులు పడద్దో. విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు. విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ, గోడు, వేదన అంతా చెప్పు. మనుషులకు చెబితే ఓసారి వింటారు, రెండోసారి చెబితే ఈ మనిషికి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ 10 సార్లు 10 మందికి చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్క దేవుడు, నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవు. 10 సార్లు 10 మంది దగ్గరికి వెళ్ళి 10 సార్లు నీ బాధ చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్కడే ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెప్పు. జవాబు ఎందుకు రాదో చూద్దాం. ఆత్మ సంబంధులు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నోళ్ళు, ఆత్మచేత నింపబడ్డోళ్ళు, యేసులో ఎదిగినోళ్ళు, యేసు ఏంటో రుచి తెలిసినోళ్ళు ఆ పనే చేస్తారు. ఉండలేరు ఆయన సన్నిధికి పోకుండా. ఏదన్నారా అని ఆయనకే. ఇన్ని సమస్యలు నలుగుతావు, ఎవరికి చెప్పవేంది నువ్వు? అసలు ఏంటి నీ ధీమా? కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను అడుగుతారు, అమ్మాయి మరి ఇన్ని రకాలుగా నలిగిపోతా, మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలా? ఇన్ని రోజులు కాదు, ఇప్పుడు కూడా చెప్పను మీకు. ఏం చేస్తారు మీరు చెబితే? తల ఒక మాట అంటారు. ఒకవేళ ఏదన్నా సాయం చేసినా బతికున్నంత వరకు దెప్పి పొడుస్తూనే ఉంటారు. లేకపోతే నీ కర్మను అనుభవించు, నీ దినం ఎట్లా చేసుకొని తిడతారు. తప్పించి ఇంకేం చేస్తారు మీరే? అందుకే
నా సమస్యను చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకొని నాకు సహాయము చేయగలిగిన నా దేవునికే నా గోడంతా చెప్పుకుంటున్నాను, నా దేవునికే విన్నవించుకుంటున్నాను. కొంతమంది తండ్రుల్ని కొడుకులు అడుగుతారు, కాదు డాడీ ఇంత సమస్య ఉన్నప్పుడు మరి మాకు చెప్పొచ్చుగా, ఏంది మమ్మీ మాకు చెప్పొచ్చుగా, మరి ఆయన ఎందుకు అంతసేపు నలగటం, మాకు చెబితే మేము డీల్ చేస్తాంగా. మమ్మీ చెప్పాలా డాడీ గురించి, ఆయన కన్నోళ్ళరా మీరు, మీకు ఆయన చెప్పుకునేది ఏంది? ఫస్ట్ నుంచి ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆయనకి ఏదన్నా వస్తే నాకు చెప్పడు మీకు చెప్పడు, చెప్పాల్సినోడికి చెప్తాడు. మీ డాడీ దేవుని యందలి విశ్వాసం ఉంచినోడు రా మీ డాడీ, వాళ్ళకెళ్ళకి చెప్పి ఏడుచుకునే రకం కాదు. ఆయన దేవుని ముందుకెళ్ళేవాడు. ఆయన సన్నిధి నువ్వు వెతుకుతావు. నువ్వు ఆత్మ సంబంధి అయితే ఉండలేవు. 3 సంగతులు చెప్పాను. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఇదిగో ఈ లక్షణాలు నీకు ఉంటాయి. మొట్టమొదటిది, ఆయనను గూర్చిన వార్త చాటకుండా ఉండటం నీ వల్ల. రెండవది, ఆయనను సన్నుతించకుండా నీ వల్ల కాదు. మూడవది, ఆయన సన్నిధిని వెతకటం మానలేవు. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే సన్నిధే, ఆయనే. 4వది, ప్రతిరోజు ఆయన స్వరము వినకుండా ఉండలేవు. ఆయన స్వరం వినాలి రోజు. ఆయన మాట్లాడాలి, ఆయన మాటలతో నడిపించబడాలి. ఆ అనుబంధం అలాంటిది. భక్తుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన భక్తుడితో మాట్లాడతాడు. భక్తురాలు ఆయనతో మాట్లాడిద్ది, ఆయన కూడా భక్తురాలతో మాట్లాడతాడు. కొన్ని విచిత్రమైన జీవితాల సంగతి చెబుతాను నేను. కొన్ని విచిత్రమైన జీవితాలు ముగిస్తాను, టెన్షన్ పడకండి. గాలాట్లేదు, నాకు అర్థమవుతుంది. మళ్ళీ వాన పడేటట్టుంది. స్తోత్రం. ఎందుకంటే నాకు కూడా లేదు సరిగా. ఈ ఒక్క వారం భరిద్దాం, నెక్స్ట్ వీక్ కల్లా ఫ్యాన్లు వచ్చేస్తాయి యేసునామములో. ఏం చెప్తున్నాను? కొంతమంది విచిత్ర భక్తుల సంగతి చెప్తా. దేవుని సన్నిధికి వెళ్తారు, దేవునితో మాట్లాడతారు, దేవుడు మాట్లాడబోయేటప్పటికి లేచి వస్తారు. అంతా తొందరే. కానీ దేవుని సన్నిధిని నిజంగా ప్రేమించే భక్తులు దేవునితో మాట్లాడటమే కాదు, దేవుడు మాట్లాడిన దాకా ఆగి ఆయన స్వరమును విని అప్పుడు కదులుతారు బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ఉన్నారు. పిలాతు ఉన్నాడు. యేసు ప్రభుని విచారించి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినేని ప్రభు అంటే, సత్యం అనగానేమి అని అడిగాడు. సత్యం అనగా ఏమిటో చెప్పబోయేసరికి వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఈ పిలాతు లాంటి మైండ్ వాళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో కూడా ఉంటారు ఇట్లాంటి మైండ్ వాళ్ళు. ఆయన దగ్గరకు పోయి విషయాలు చెప్తారా, సమస్యలు చెప్తారా, ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికి అల్లీసి వచ్చేస్తారు. అట్లా రాకూడదు. ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయనతో మాట్లాడతావు, ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిదానం కలిగి ఆగాలి. ఆయన మాట్లాడతాడు. మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు, ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు. లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడచ్చు. లేకపోతే స్వరం వినిపించవచ్చు, లేకపోతే దర్శనం చూపించవచ్చు. కానీ ఆ మోకాళ్ళేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి. ఆత్రమాత్రంగా పోవటమనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటూ రాకూడదు. కొంతమంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, 2,000 కావాలని అడిగావు,
నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా, చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? చాలేమన్నా నాకు 2 నెలలు కావాలి, యేసునామములో అడుగుతున్నాను, ఆమేన్. ఎట్లుంటుంది అది? కొంతమంది ఆవేశం భక్తులు నిలబడాలి కదా, కాసేపు కనిపెట్టాలి కదా, ఆయన ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి కదా. హడావుడిగా పోవటం, హడావుడిగా రావటం తప్పు. 4వ మాట చెప్తున్నాను, ఆయన స్వరము వినకుండా రారు. ఒక్క మాట అయినా సరే ఆయన మాట తీసుకొని బయటకు వస్తారు. అదే సాధన చేయాలి. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. 5వ మాట, ఇక ముగిస్తున్నా, ఇంకెక్కువ పొడిగించదలుచుకోవాలా. 5 విషయాలలో ఉండలేరు. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. ఆదివారం రోజు ఆయన స్వరం వినపడేది సన్నిధిలో, వాక్యం ద్వారా. ఇక చుట్టాలు రాని, పక్కాలు రాని, ఎవడన్నా రాని, ఈరోజు నాతో దేవుడు ముఖాముఖి మాట్లాడే రోజు. ఆదివారం మాత్రం నా ఇంటికి రావద్దు, ఎందుకంటే నేను ఇంటికాడ ఉండను, మందిరంలో ఉంటాను. నేను ఆదివారం నా దేవుడి రోజు, ఆదివారం నా ప్రభు రోజు, ఆదివారం. నేను ఆదివారం బజార్లో అమ్మిడి తిరిగేవాడిని కాదు, నేను మందిరంలో కూర్చునేవాడిని. మిగిలిన 6 రోజులు ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి, మీకు ఆతిథ్యం ఇస్తా. నేను ఒకవేళ వర్క్ దగ్గర ఉంటే అడిగైనా సరే వచ్చి నీ బాధ్యత నెరవేర్చిపోతా. కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం నేను రాను. మొహమాటమే లేదు. ఆదివారం వస్తే మాత్రం మీకు అవమానమే. మేము వచ్చినా ఉండవా? ఇంత రిలేషన్ మేము వచ్చినా ఉండవు. నువ్వు ఎంత రిలేషన్ అయినా నా దేవుని కంటే ఎక్కువ రిలేషన్ నాకు ఎవరితో లేదు. నాకు ఆయన మెయిన్. ఆయన తర్వాత ఏదైనా ఏమైనా. నా దేవుడు మాట్లాడే రోజు ఈరోజు. ఆయన సన్నిధిలో నుండి తన వాక్కును వినిపించే రోజు ఈరోజు. పరిశుద్ధుల సహవాసంలో కలిసే రోజు ఈరోజు. పరిశుద్ధాత్మ ఆరాధనలో ఏకీభవించి ఆత్మ అభిషేకంతో నింపబడే రోజు ఆదివారం. ప్రభు దినం, ప్రభు రోజు, ప్రభు రోజు, ప్రభు రోజు. 6 దినాలకు సరిపడా శక్తితో నింపబడే రోజు ఈరోజు. ఈరోజు, ఈరోజు, ఈరోజు నా ప్రభు రోజు. పరిశుద్ధాత్మ సంబంధుల ఇలాంటి పట్టుబట్టండి, అలా భక్తి చేయండి, అలా నేర్చుకోండి. మొహమాటాలకు మెత్తబడకండి. వాడెంతటి వాడైనా సరే నాకు లక్ష్యము లేదు, నా దేవుడు ముందు తర్వాత ఎవడైనా.